ఎవరా నువ్వు? లవణ్య కిరణ్ ఇలా బుజ్జి కన్నా అంటూ చెప్తే వినత్తమ్మా. దీని బాయ్ ఫ్రెండ్ ని పట్టుకుని 4 తంతే అప్పుడు తింటుంది. బీదర్లో ఏమైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారా మేడం? అంత సీరియస్ గా చదువుతున్నారు? ఇదిగో డ్రైవరు, నిన్న పెసరు ఏను? పెసరు కదే పిచ్చిమొహందానా, హెసరు. నిన్న హెసరు హేను అంటే నీ పేరేంటి అని అర్థం. నా పేరు సురేష్ మేడం. అవును మేడం, ఇంత అర్జెంటుగా ఒరియా ఎందుకు నేర్చుకుంటున్నారు? నువ్వేం చదువుకున్నావు నాయనా? 3 పాస్ అయ్యాను మేడం. అబ్బో, చాలా ఎక్కువ చదివావుగా, అందుకే కన్నడని ఒరియా అంటున్నావు. ఇదిగో నువ్వు సోదాపి ముందు భాష మీద కాన్సంట్రేట్ చేయి. నమస్కారా, నమస్కారము. చెన్నాగిదిరా, బాగున్నారా? సొంటి అల్లము ఇస్టర్ మట్టిగే. బాగున్నానండి. నిన్నగే ఏను బేకు, నీకేం కావాలి? తుమ్ము వాసి హేళి. తుమ్మా? అవును, పేజీ నంబర్ 181లో ఉంది, చూసుకో. అది తుమ్ముగాదే తింగరదానా, తమ్ము. కళ్ళు నెత్తిని పెట్టుకుని చదవకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. అలాగేలే, ముందు నువ్వు చదువుకో. కెలస, పని, ఉద్యోగము. అమ్మా ఏంటయ్యా? బీదర్ వెళ్లే వరకు నాకు ఈ బంపర్ ఆఫర్ తప్పదా? తప్పదు. అసలు కారులో మీరు ఇంత అరాచకం చేస్తారని నాకు ముందే తెలుసుంటే నేను ఈ బేరం ఒప్పుకునేవాడే కాదు. సగం దూరం వచ్చాక బాధపడి ప్రయోజనం ఏముంది? బీదర్ వెళ్లే లోపు మీకు కన్నడ వస్తుందో లేదో తెలియదు గాని నాకు మాత్రం 2 వచ్చేలా ఉన్నాయి. ఏంటవి? 1 పిచ్చి, 2 చావు. అత్త, చావుని పిచ్చిని కన్నడలో ఏమంటారో చూడు. అలాగే. అలాగే ఆత్మహత్యను కూడా ఏమంటారో చూడండి అమ్మా. అలాగే సురేష్. నా కర్మ. ఏమే, బీదర్ బార్డర్లోకి చేరేసరికి నువ్వు బుక్ అంతా చదివేయాలి. అలాగే అత్త. ఏమైంది సురేష్? మీ భాషకి తల పగిలిపోయింది మేడం. స్ట్రాంగ్ టీ తాగేసి వస్తాను. అదే ముక్క కన్నడలో మా అత్తని అడుగు, పర్మిషన్ ఇస్తుంది. నాకు కన్నడ రాదు కదా మేడం. ఇందాకటి నుంచి వింటున్నావు కదా. నాకు అంత లేదమ్మా. అయితే పోనీ పోనీ. పెద్ద మేడం మీరేనా చెప్పండి. ಕೆಲಸ ಮಾಡಿರಿ, ಕೆಲಸ ಮಾಡಿರಿ. తిడుతున్నారేంటమ్మా? అయ్యో, ముందు పని చూడంటుంది. పోనీ. ఇలా బుక్ అయినంటారా దేవుడా? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో మన నీడని కూడా మనం నమ్మలేం. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. లావణ్య మన ఇంట్లోనే ఉందని అటాక్ చేసినోడికి ఎలా తెలిసి ఉంటుంది? ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నిహారిక ఇచ్చుంటుంది. లావణ్య మీద అటాక్ చేసిన వాడికి నిహారికకు ఏదో సంబంధం ఉంది. లావణ్య మన ఇంట్లో ఉందని నిహారికకు తెలియదు కదా గాయత్రి. అది పెద్ద కిలాడి. దాని కళ్ళెప్పుడు మనం చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తుంటాయి. మనం గ్రహించలేకపోయిండొచ్చు గాని లావణ్య మన ఇంట్లో ఉందని అది ఖచ్చితంగా కనిపెట్టుంటుంది. ఏ క్షణం వాడి చేతుల్లో చచ్చిపోతానోనని నాకు చాలా భయం వేస్తుందక్క. చెప్పాను కదా, బయట ప్రపంచానికి నువ్వు మాణిక్యం గారి కూతురు ప్రియాంకవి కాబట్టి అటాక్స్ నీ మీద జరుగుతున్నాయి. అయితే అటాక్ చేస్తున్నది ఎవరో తొందరగా పట్టుకోవాలి.
నువ్వు మాత్రం చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నావు. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ ప్రమాదం మాత్రం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు. నువ్వేం భయపడకు లావణ్య, ఎలాగైనా నిన్ను మేం కాపాడుకుంటాం. ఏమండి అది చూడండి. లావణ్య మీద అటాక్ చేసింది వాడే. అవును, నా మీద అటాక్ చేసింది ఆ ముసుగేసుకున్న వాడే. వాణ్ణి పట్టుకుంటే ఎవరు అటాక్ చేయిస్తున్నారో ఎందుకు చేయిస్తున్నారో తెలిసిపోతుంది. రండి. పబ్లిక్లో దొరికిపోయానంటే నేనెవరినో తెలిసిపోతుంది. ముందు వీళ్ళని రాంగ్ ట్రాక్ పట్టించి దాన్ని చంపేయాలి. రై ఎవర్రా? రై ఎవర్రా? రై రై
కిరణ్ మీకేం కాలేదు కదా? ప్రమాదం వస్తుందని అనుకున్నావో లేదో, వాడెవడో మళ్ళీ లావణ్యం చంపడం కోసం వచ్చాడు. ప్రియాంక అనుకునే లావణ్యం చంపబోతున్నారు. పాపం కదా. అవునండి, అసలు ఎవరే ఉంటారు? రండి. హలో, ఏమండి, ఎవడండి వాడు? లావణ్య! వచ్చేసాడు. కాల్ చేయండి. ఇలాంటి అత్త కోడలు ఎక్కడా చూడలేదు. ఏముండో అత్త కోడళ్ళు? బేదర్ వచ్చింది, అదిగో బోర్డు చూడండి. కస్తూరి, ఏంటత్తా? అవి హోలీ రంగులు కదా? అలాగే కనిపిస్తున్నాయి అత్తా. నాకు అలా అనిపించట్లేదండి, రక్తం మార్కలా అనిపిస్తున్నాయి. వామ్మో వామ్మో, అనవసరంగా భయపెట్టక సురేష్. నాకు అనిపించింది చెప్పానండి. సంతోషించవులే, ముందు నువ్వు పద. నీ మొగుడి దగ్గర భారీ భారీ డైలాగులు కొట్టి అనవసరంగా బుక్ అయ్యాను. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభంలే అత్తా. ఒకసారి దుబాయ్లో ఉన్న నా కొడుక్కి ఫోన్ చేసి చివరి మాటలు మాట్లాడుకుంటానే. ఇదిగిదిగో, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను భయపెట్టుకు. ఏంటండి, బేదర్ బోర్డు చూశాక బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. నువ్వేమన్నా అరుస్తావా తీరుస్తావా? పద. అన్నా వదనా, అన్నా వదనా, వదిలేండి. ఏంటి అలా వణుకుతున్నా? ఆటోమేటిక్ గా బాడీ షేక్ అయిపోతుంది. నువ్వున్నావన్న ధైర్యంతోనే వచ్చాను కదే తల్లి. అవును మరి, నేను పెద్ద మల్ల యుద్ధ యోధురాలని నన్ను నమ్ముకుని వచ్చావు. అన్నా అన్నా వదనా, అన్నా వదనా, నన్ను చంపొద్దనా.
చూసినట్టు చూస్తున్నావు? వాళ్ళు చూసారంటే చంపేస్తారు. దాక్కో దాక్కో. ధనకోట ఋషినందతోనే పెట్టుకుంటావా? ఏమే కస్తూరి, ఏంటత్తా? ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఆడింటికేగా? అవునత్తా. ఆడింటికి వెళ్ళాక తిరిగి మనం మన ఇంటికి వెళ్ళాం, ఇది కన్ఫర్మ్. భయపెట్టుకి బాబు. రేయ్, ఎవడైనా ధనకోట ఋషినంద జోలికొస్తే వాడికి కూడా ఇదే గతి పడుతుంది. ఎంతో కష్టపడి కన్నడ నేర్చుకున్నావు, వాళ్ళంటే చక్కగా తెలుగులో మాట్లాడుతున్నారు. అదే కదా. బేదర్ అనేది తెలంగాణ బోర్డర్ కదమ్మా, వీళ్ళకి తెలుగు కూడా వస్తుంది. ఈ ముక్క ముందే చెప్పలేదేంటయ్యా? మీరు అడగలేదు కదండి. నువ్వు మామూలోడు కాదు సురేషోయ్. పోలీసులు వచ్చారు, వీళ్ళ పని చెప్తా. ఏంటి అలా చూస్తున్నారు? రిషిబాబు అకౌంట్లో వేసుకో. జీప్లో ఎక్కించి బాడీని. ఇదేమన్నా డబ్బులా బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడానికి? ఏయ్ పోనీ. అందరూ వెళ్ళిపోయినట్టున్నారు సురేషు. బతికే ఉన్నానమ్మా. సరే తొందరగా పోనీ. ఏంటి పోనిచ్చేది నా పిండాకుడు? మీకో దన్నం, మీ బేరానికో దన్నం, మీరు నేర్చుకున్న భాషకో దన్నం. ఊరి పొలిమేరలోనే ఇలా ఉంది, లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో. నాకు బతుకు మీద ఆశ ఉంది, నన్ను వదిలేండి తల్లి. అయ్యో ఆగు బాబు సురేష్. సురేష్ బాబు, ఇలా నడి రోడ్లో వదిలేస్తే ఎలా? మీ ఏడుపు మీరు ఏడవండి. హలో బాబు సురేష్. సురేష్ ఆగు. దొంగ సచ్చినోడా. దొంగ వెదవా, నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఒసే కస్తూరి, ఏంటత్తా? ట్రైలర్ చూసాం కదా, వీరనారీమణుల్లా ముందుకెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం అంత అవసరం అంటావా? అక్కడ మా ఆయనకి మాట ఇచ్చాం కదత్తా, ఇంకెన్ని మాట్లాడుకున్నా లాభం లేదు. వెళ్తే లహరితోనే వెళ్ళాలి, లేదంటే బీదర్లోనే చావాలి. నా కర్మ, నా కర్మ. సరే పద. నడు. మనం అనుమానించిన దానికంటే పెద్ద నెట్వర్క్ ఏదో ప్రియాంక వెనుకున్నట్టుంది. లేకపోతే అడిగడిగినా ఈ అటాక్లేంటి? పాపం అనవసరంగా లావణ్య బలైపోయేటట్టుంది. అవే షూస్ అంటే వాడే వీడా?